నమస్తే. ఆపరేషన్ సింధూర్ ద్వారా మన ఆయుధ సంపత్తి, మన టెక్నాలజీ గురించి ప్రపంచానికి తెలిసిందని మనం మురిసిపోతున్నాం. అసలు మన రక్షణ వ్యవస్థ ముందు చూపు మనల్ని ఆశ్చర్యపరిచింది. అయితే 2004, 14 మధ్య కాలంలో అంటే కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో పరిస్థితి ఏంటో తెలుసా మీకు? మాకు 1,86,000 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కావాలి అని 2009లో ఆర్మీ ప్రభుత్వాన్ని కోరితే ఒక్కటి కూడా ఇవ్వలేకపోయింది. కారణం టెండర్లలో అవినీతి, క్వాలిటీ సరిగా లేకపోవడం. అయితే 2014లో మోదీ వచ్చిన వెంటనే అంతర్జాతీయ ప్రమాణాలతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను మన దేశంలోనే తయారు చేయించి సైన్యానికి ఇచ్చారు, సైనికులకు అందజేశారు. అంతేకాదు విదేశాలకు కూడా ఎగుమతి చేశారు, ఇంకా చేస్తున్నారు. ఇక రఫేల్ యుద్ధ విమానాలు, మనం వాటి గురించి కూడా యుద్ధం నేపథ్యంలో మాట్లాడుకున్నాం కదా రఫేల్ గురించి. రఫేల్స్ కొనడానికి 2007లో చర్చలు మొదలైనయి. మరి బేరాలు కుదరలేదో ఇంకే కారణమో తెలీదు గానీ 2013 వరకు కూడా చర్చలు సాగుతూనే ఉన్నాయి. మాకిప్పుడు బడ్జెట్ లేదు, వచ్చే ప్రభుత్వం చూసుకుంటదని 2013లో నాటి డిఫెన్స్ మినిస్టర్ ఏకే యాంటోనీ ప్రకటించారు. ఇక చైనా సరిహద్దులో భారత్ చైనా బోర్డర్‌లో రోడ్లు, వంతెనల వంటివి ఎందుకు కట్టలేదు, నిర్మించలేదని పార్లమెంట్‌లో నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఎంపీలు ప్రశ్నిస్తే, సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేయకపోవడమే ఉత్తమ రక్షణ. ఈ విధానాన్ని స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా దేశం అనుసరిస్తోంది, ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. అభివృద్ధి చేయని సరిహద్దు ప్రాంతాలు అభివృద్ధి చేసిన దానికంటే సురక్షితమని గతంలో భావించారు. అదే పాలసీని మేము కొనసాగిస్తున్నాం అన్నారు నాటి పాలకులు. ఇంకోటి, దేశంలో ఇప్పటికిప్పుడు యుద్ధం జరిగితే, ఏదన్నా జరిగితే మందుగుండు నిల్వలు కేవలం 10 రోజులకు మాత్రమే ఉన్నాయి. మందుగుండు నిల్వలు పెంచే ఏర్పాట్లు చేయండి అని రక్షణ శాఖ అధికారులు కోరారు ప్రభుత్వాన్ని అప్పుడు. నిజానికి అసలైతే కనీసం 40 రోజులకు సరిపడా నిల్వలు ఉండాలి ఏ దేశంలోనైనా. కానీ 2004-14 మధ్య ఇదే కొరత కొనసాగింది 10 ఏళ్ల పాటు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే నిల్వలు పెంచింది. ఇప్పుడు దాదాపు 40 రోజులకు సరిపడా నిల్వలున్నాయి. ఇది నాటి పాలకులు, నేటి పాలకులకు, ప్రభుత్వాలకు ఉన్న తేడా అన్నమాట. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అనే సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకుంది కదా. అంటే ఆకాశంలో దూసుకొస్తున్న మిసైల్స్‌ని, డ్రోన్లను లేదా షార్ట్ రేంజ్ రాకెట్స్‌ని, మోటార్స్‌ని ముందుగానే రాడార్ ద్వారా గుర్తించి గాల్లోనే పేల్చి నిర్వీర్యం చేసే సిస్టమ్. అంటే 4-70 కిలోమీటర్ల పరిధిలో స్వల్ప శ్రేణి రాకెట్లను, అలాగే షెల్స్, మోటార్స్‌ని అడ్డగిస్తది. ఇజ్రాయెల్ అంతా కూడా ఈ ఐరన్ డోమ్ బ్యాటరీలు పెట్టుకున్నారు వాళ్ళు. ప్రతి బ్యాటరీలో కూడా 20 ఇంటర్సెప్టర్ మిసైల్స్ ఉంటాయి. ఇంటర్సెప్టర్ మిసైల్స్ ఉన్న 3 లేదా 4 లాంచర్లు ఉంటాయి. అయితే కొంతకాలంగా ఇంకా హమాస్ నిరంతరం దాడి జరుగుతుంది కదా, ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఈ ఐరన్ డోమ్ వ్యవస్థను ఎదుర్కోగలిగే సామర్థ్యం కంటే కూడా ఒకేసారి పెద్ద సంఖ్యలో రాకెట్స్, మిసైల్స్‌ని పంపించడం మొదలుపెట్టింది హమాస్. అంటే ఐరన్ డోమ్ ఎదుర్కోగలిగే సంఖ్య కంటే పెద్ద మొత్తంలో మిసైల్స్‌ని పంపించడంతో ఒకేసారి వాటిని ఎదుర్కొనే సమయం చాలక ఐరన్ డోమ్స్ అన్నీ కొన్ని టార్గెట్‌ని మిస్ అయ్యే అవకాశం ఉంటది, పడిపోతాయి. అయితే గత వారం పాక్ కూడా మన మీద ఇట్లాగే అంటే హమాస్ తరహా దాడికి ప్రయత్నించి ఒకేసారి 300-400 డ్రోన్స్, అవన్నీ టర్కీ నుంచి తెచ్చుకున్నవి, టర్కీ డ్రోన్స్ ప్రయోగించింది మన సరిహద్దు ప్రాంతాల్లో. అయితే ఆ డ్రోన్స్ తయారీ ఖర్చు మన మిసైల్స్ తయారీ ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ ఉంటది. అందుకని మన ఆకాష్ లేదా మనం రష్యా నుంచి తెచ్చిపెట్టుకున్న సుదర్శన్ అంటే S-400 ఉపయోగించి అంత చవక డ్రోన్స్‌ను నేలకూల్చడం వృధా. అంటే ముఖ్యంగా యుద్ధ ఖర్చు పెరిగిపోతది. మన దగ్గర ఉన్న స్టాక్స్ అయిపోతాయి. అదే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా, అలాంటి డ్రోన్స్ కోసము ఇలాంటి క్షిపణిని వాడాల్సిన అవసరం లేదని అనుకున్నారనమాట. బహుశా ఇట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే ఏమో రక్షణ శాఖ ముందుగానే గుర్తించినట్టుంది. అందుకే కేవలం ఆకాశంలో వచ్చే డ్రోన్లను ఎదుర్కోవడానికి ఒక ప్రత్యేకమైన కౌంటర్ డ్రోన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకుంది. దానికి పెట్టిన పేరేంటో తెలుసా? భార్గవాస్త్ర. స్వదేశీ కాబట్టి స్వదేశీ పేరు కూడా పెట్టేశారు. అట్లా మన రక్షణ శాఖ ఈ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ గత వారం విజయవంతంగా పరీక్షించారు ఆ సిస్టమ్‌ని. అంటే శత్రు డ్రోన్లను గుర్తించి నాశనం చేయడానికి రూపొందించిన ఈ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద డ్రోన్లను, 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న డ్రోన్లను కూడా గుర్తించి నిర్వీర్యం చేయగలదు.
అట్లనే 5,000 మీటర్ల ఎత్తులో అన్ని రకాల భూభాగాల్లో పనిచేస్తదది. ముఖ్యంగా పాకిస్తాన్‌తో సరిహద్దు వివాదాలు, ఉద్రిక్తతల నేపథ్యంలో శత్రుదేశ డ్రోన్ దాడులను నిరోధించడానికి ఈ వ్యవస్థ భారత రక్షణ వ్యవస్థలో ఒక కీలకమని చెప్పొచ్చు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి కామెంట్ రూపంలో. ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ఇప్పుడే దేవికా జర్నలిస్ట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.